ఈ వీడియో చూస్తే మీకు సెకండ్ ఇయర్ జాబ్ వస్తుంది, థర్డ్ ఇయర్ జాబ్ వస్తుంది, లేదా టాప్ క్యాంపస్ జాబ్ వస్తుందని ఇలాంటి మాటలు చెప్పను. ఆన్ జనరల్ టాపిక్ గా ఒక జాబ్ ఎలా తెచ్చుకోవాలో, ఒక జాబ్ అప్లై చేసిన తర్వాత ఫ్రమ్ ఫస్ట్ స్టెప్ టు హెచ్ఆర్ ఇంటర్వ్యూ వరకు ఏమేమి స్టెప్స్ ఉంటాయో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. టోటల్లీ ఈ వీడియోలో 7 పాయింట్స్ గురించి మాట్లాడతా. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బై ద వే, నా పేరు మనీష్. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ వీక్ 2 వస్తాయి, షార్ట్ వీడియోస్ 3 వస్తాయి. సో ఏవి మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. టోటల్ గా ఈ వీడియోలో మీకు 7 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 7 పాయింట్స్ లో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ఏటీఎస్. ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ ఏటీఎస్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటా అనలిస్ట్ రోల్కి అప్లై చేశారు అనుకుందాం. ఆ డేటా అనలిస్ట్ రోల్కి అప్లై చేసే కంపెనీ వెబ్సైట్ లో స్కిల్స్ ఏం కావాలో వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ పర్టికులర్ స్కిల్స్ మీకు ఉంటే మీరు అప్లై చేస్తారు కదా విత్ రెజ్యూమే. ఆ రెజ్యూమ్ లో ఇక్కడ ఏం స్కిల్స్ మెన్షన్ చేశారో ఆ పర్టికులర్ వర్డ్స్ తో మీ రెజ్యూమ్ లో మ్యాచ్ అవ్వాలి, మీ స్కిల్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. మీరు ఒక్కసారి అప్లై చేసిన తర్వాత, రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ ఈ వెబ్సైట్ లో ఉన్న స్కిల్స్, ఈ వెబ్సైట్ లో ఉన్న వర్డ్స్ మీ రెజ్యూమ్ లో ఉన్న వర్డ్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకొని ఆ పర్టికులర్ ఆ రెజ్యూమ్ ని సక్సెస్ చేసి నెక్స్ట్ స్టెప్ లో ఆ సాఫ్ట్వేర్ నుంచి హెచ్ఆర్ ఫార్వర్డ్ చేస్తుంది. దిస్ ఈజ్ హౌ ఏటీఎస్ వర్క్స్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, అందరూ అనుకుంటారు జనరల్ గా ఈ హెచ్ఆర్ అనే వాళ్ళు ఫస్ట్ టాప్ టు ఎండ్ మీ రెజ్యూమ్ మొత్తం చదువుతారని. దట్ ఈస్ టోటలీ రాంగ్. మహా అయితే ఒక హెచ్ఆర్ మహా అయితే 5 to 10 seconds స్పెండ్ చేస్తారు ఒక రెజ్యూమ్ మీద. వాళ్ళు మెయిన్ గా చూసేది టెక్నికల్ స్కిల్స్ ఏమున్నాయి, మీరు ప్రాజెక్ట్స్ ఏం చేశారు, ఈ పర్టికులర్ స్కిల్స్ కి మీరు చేసిన ప్రాజెక్ట్స్ కి మ్యాచ్ అయ్యా లేదా. జస్ట్ ప్రాజెక్ట్ సెక్షన్ ఒకటి, టెక్నికల్ స్కిల్స్ సెక్షన్ ఒకటి చెక్ చేస్తారు. అంతేకాని ప్రతి సెక్షన్ చెక్ చేయడానికి వాళ్ళ దగ్గర టైం ఉండదు. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. అందులో ప్రతి ఒక్క రెజ్యూమ్కి మహా అయితే 5 to 10 seconds మాత్రమే టైం స్పెండ్ చేస్తారు. సో దీన్ని మైండ్ లో పెట్టుకుని టెక్నికల్ స్కిల్స్ ఇచ్చినప్పుడు అండ్ మీ ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ పర్టికులర్ రెజ్యూమ్ లో ప్రాపర్ గా పెట్టండి. ఇది సెకండ్ పాయింట్. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఫోన్ స్క్రీనింగ్. ఫోన్ స్క్రీనింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, సింపుల్ గా మీరు అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఏటీఎస్ అనే సాఫ్ట్వేర్ ఫిల్టర్ చేస్తుంది. ఆ తర్వాత హెచ్ఆర్ ఫిల్టర్ చేస్తారు, అదే రిక్రూటర్ పర్సన్ ఆఫ్ పర్టికులర్ కంపెనీకి. ఆ తర్వాత వాళ్ళు ఇంకా డీప్ గా ఫిల్టర్ చేయడానికి ఫోన్ స్క్రీనింగ్ అనే మెథడ్ వాడతారు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, అప్లై చేసినప్పుడు మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు కదా, ఆ పర్టికులర్ నంబర్ కి వీళ్ళు కాల్ చేసి సడన్ గా, మీకేం ముందు ఇన్ఫార్మ్ చేయరు, సడన్ గా కాల్ చేసి యూ షుడ్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్ అని అడుగుతారు. ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్ అని చెప్పినప్పుడు మీరు వెంటనే ఆన్సర్ చేయాలి. అంతేకాని రేపు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది నేను తర్వాత ప్రిపేర్ అవుతాను అవ్వదు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కి మీరు ఆల్వేస్ రెడీగా ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫోన్ స్క్రీనింగ్. ఒకటి ఏంటంటే, ఎవ్రీ కంపెనీ, ఐ మీన్ ప్రతి కంపెనీ పర్టికులర్ మెథడ్ ని ఫాలో అవ్వదు, ఏవో కొన్ని కంపెనీస్ ఫాలో అవుతాయి. సో ఇది మైండ్ లో పెట్టుకోండి. దిస్ ఇస్ అబౌట్ ద థర్డ్ పాయింట్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్ ఏంటంటే యాప్టిట్యూడ్ రౌండ్. యాప్టిట్యూడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా యూట్యూబర్స్ అండ్ చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ సి నేర్చుకుంటే, C++, జావా, పైథాన్ నేర్చుకుంటే మీకు జాబ్ వస్తుంది అంటారు. ఓకే, కానీ దానికన్నా ముందు మీ యొక్క కంపెనీ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే మీకు యాప్టిట్యూడ్ రౌండ్ ఉంటుంది. మాక్సిమం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి మాక్సిమం యాప్టిట్యూడ్ రౌండ్ ఉంటుంది. ఓన్లీ ఎగ్జామ్ లోనే కాదు, ఇంటర్వ్యూలో కూడా. పర్సనల్ గా నేను ఫస్ట్ కంపెనీ అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు అది. అందులో లైక్ అవుట్ ఆఫ్ 10 questions 8 questions ది ఆస్క్డ్ అబౌట్ యాప్టిట్యూడ్. సో యాప్టిట్యూడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యాప్టిట్యూడ్ ని నెగ్లెక్ట్ చేయకండి. అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. అండ్ పాయింట్ నెంబర్ 5 ఏంటంటే, ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి మాట్లాడుతున్నా. బేసికల్లీ ఏమైతుందంటే, ఒక యాప్టిట్యూడ్ రౌండ్ ఉంటుంది, మీకు ఒక టెక్నికల్ రౌండ్ ఉంటుంది. 2 different ఎగ్జామ్స్. ఆర్ఎల్స్ కొన్ని కంపెనీస్ రెండు ఒకే దాంట్లో పెడతారు. అది అయిన తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో ఇలా ఉంటాయి సర్వీస్ బేస్డ్ ఎగ్జామ్స్ కి చాలా వాటికి అంటాయి. లేకపోతే మీకు చిన్న చిన్న కోడ్స్ రాయమంటారు, లేకుంటే MCQs ఉంటాయి. దిస్ ఈస్ అబౌట్ ద సర్వీస్ బేస్డ్. ఈ ప్రోడక్ట్ బేస్కి వచ్చేసరికి మీకు 1-2 rounds ఉండవు, 3-4 rounds ఉంటాయి ఎగ్జామ్ లోనే. టెక్నికల్ రౌండ్ లో కూడా 3-4 rounds ఉంటాయి. లైక్ అట్లాసియన్, ఈ గూగుల్, ఈ మైక్రోసాఫ్ట్, వీటిలో లైక్ బిగ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఒక రౌండ్ ఉండరు, 3-4 rounds ఉంటాయి. ఇంటర్వ్యూస్ లో 3-4 rounds ఉంటుంది, ఎగ్జామ్ లో 3-4 rounds ఉంటుంది. సో ఇది మైండ్ లో పెట్టుకోండి. దిస్ ఈస్ ద 5th పాయింట్. అండ్ 6th పాయింట్ ఏంటంటే టెక్నికల్ ఇంటర్వ్యూ. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక CSS స్టూడెంట్ ఒక పైథాన్ డెవలపర్కో లేకపోతే ఒక జావా డెవలపర్కో దేనికి అప్లై చేసాం అనుకుందాం. సో ఇక్కడ మీకు ఈ రెజ్యూమ్ లో పెట్టిన క్వశ్చన్స్ మాత్రం అడుగుతారు. కానీ ఈ కోర్ బ్రాంచెస్ కి ఏమవుతుందంటే, కొన్ని సిచ్యువేషన్స్ లో మీ కోర్ సబ్జెక్ట్ గురించి అడుగుతారు, మీ రెజ్యూమ్ లో పెట్టిన ఈ సాఫ్ట్ స్కిల్స్ గురించి కూడా అడుగుతారు, ఐ మీన్ సాఫ్ట్వేర్ స్కిల్స్ గురించి కూడా అడుగుతారు. సో దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూకి, టెక్నికల్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలాగే నేను ఫోర్త్ పాయింట్ లో చెప్పినట్టు ఈ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో యాప్టిట్యూడ్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ 6th పాయింట్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్ ఇన్ దిస్ వీడియో, అదే 7th పాయింట్, హెచ్ఆర్ ఇంటర్వ్యూ. హెచ్ఆర్ ఇంటర్వ్యూ అంటే అందరూ ఏమనుకుంటారంటే, వన్స్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ మెయిల్ వస్తే లైక్ వీఆర్ సెలెక్టెడ్ అని అనుకుంటారు. కానీ దిస్ ఈస్ టోటలీ రాంగ్. పర్సనల్లీ నేను అప్రాక్స్ 1 year 10 months జాబ్ చేసి తర్వాత రిజైన్ చేసా. సో నేను ఫస్ట్ కంపెనీలో అప్లై చేసినప్పుడు నాకు హెచ్ఆర్ రౌండ్ కి మెయిల్ వచ్చింది. సో అక్కడ ఏమైందంటే, టోటల్లీ 80 to 85 members షార్ట్ లిస్ట్ అయ్యారు హెచ్ఆర్ రౌండ్ కి. కానీ అవుట్ ఆఫ్ 85
40 మాత్రమే సెలెక్ట్ అయ్యారు, అందులో నేను కూడా ఒకరిని అనుకోండి. సో 40 మాత్రమే సెలెక్ట్ అయ్యారు అంటే ఇక్కడ హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రాన మీకు జాబ్ వస్తుందని కన్ఫర్మ్ లేదు. ఎందుకంటే హెచ్ఆర్ మెయిన్గా చెక్ చేసేది మీ కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హెచ్ఆర్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళినంత మాత్రాన మీకు జాబ్ వచ్చిందని ముందే ఫిక్స్ అవ్వద్దు మెంటల్గా. దిస్ ఇస్ అబౌట్ ద 7th పాయింట్. సో నేను 7 పాయింట్స్ చెప్పా కదా, ఏం చేస్తారంటే 7 పాయింట్స్ ఒక చెక్ లిస్ట్ రాసుకోండి, 1 by 1 వెరిఫై చేసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది, పెద్ద టెన్షన్ అనిపించదు, కొంచెం రిలీఫ్ వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ హౌ టు క్రాక్ అ ప్లేస్మెంట్. ఇంకొక మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, అదేంటంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక XYZ కంపెనీ ఉందనుకోండి. మీరు ఆ పర్టికులర్ కంపెనీకి అప్లై చేసిన తర్వాత ఒకవేళ మీరు రిజల్ట్ అయితే అది ఎగ్జామ్ రౌండ్లో అవ్వచ్చు, టెక్నికల్ రౌండ్లో అవ్వచ్చు, ఇంటర్వ్యూ రౌండ్లో హెచ్ఆర్ ఇంటర్వ్యూ రౌండ్లో అవ్వచ్చు. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే నెక్స్ట్ 3 months వరకు సేమ్ పర్సన్ ఒకసారి రిజల్ట్ అయిన తర్వాత మళ్ళీ అప్లై చేయడానికి స్కోప్ ఉండదు. సో మీరు కానీ మిస్టేక్ చేయకండి. ఒకవేళ అప్లై చేస్తే ఏమవుతుందంటే మీకు రిటర్న్ బ్యాక్ కాల్ రాదు, రిటర్న్ మెయిల్ రాదు, ఏం రాదు. సో మీరేమనుకుంటారంటే వాళ్ళ నుంచి కాల్ రావట్లేదు అని డిసప్పాయింట్ అవుతారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోండి, ఎవ్రీ కంపెనీకి డిఫరెంట్ ఉంటాయి. ఇన్ని మంత్స్ వరకు మళ్ళీ మీరు సెకండ్ టైం అప్లై చేయడానికి అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోండి. అంతే ఈ వీడియోకి 7 పాయింట్స్ క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నా. ఒకసారి నోట్ చేసుకోండి, లేకపోతే వీడియో మొత్తం మళ్ళీ ఒకసారి చూస్తూ నోట్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బై.